సరయూ మహానది ఉత్తర భారతదేశంలోనే ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున విస్తరించిన సుసంపన్నమైన రాజ్యమే కోసల రాజ్యం. ఈ మహారాజ్యానికి రాజధానినే అయోధ్య. మను స్వయంగా నిర్మించిన ఈ అయోధ్య ప్రపంచంలోని అత్యంత వైభవమైన నగరాల్లో ఒకటి. దూరం నుంచే కనిపించే ఎత్తైన రాజగోపురాలు, బంగారు కలశాలతో మెరిసే దేవాలయాలు, అద్భుతమైన రాజప్రాసాదాలు, నగరం మొత్తం ఒక కళాఖండంలా కనిపించేది. ఈ మహానగరాన్ని పాలించిన చక్రవర్తి మహారాజు దశరథుడు. అతను గొప్ప యోధుడు, ధర్మపరుడు, దానశీలుడు, ప్రజలను తన కుటుంబంలా చూసుకునే రాజు. ప్రజలు రాజును భయంతో కాదు, ప్రేమతో గౌరవించేవారు. దశరథుని సభలో దేశంలోని అత్యంత తెలివైన మంత్రులు ఉండేవారు. వారు ఎవరి పట్ల పక్షపాతం చూపేవారు కాదు. తప్పు చేసిన వారు తమ సొంత కుమారులైనా శిక్షించడానికి వెనుకాడేవారు కాదు. రాజగురు వశిష్ఠ మహర్షి, వామదేవుడు, ఇతర ఋషులు రాజ్యపాలనలో దశరథుడికి మార్గదర్శకులయ్యారు. అందుకే కోసల రాజ్యంలో ధర్మమే పరిపాలనకు మూలమయ్యింది. అన్నీ ఉన్నా దశరథుడికి హృదయంలో మాత్రం ఒక బాధ ఎప్పుడూ వెంటాడేది. అతనికి సంతానం లేదు. అప్పటి రాజధర్మం ప్రకారం రాజ్యానికి వారసుడు తప్పనిసరి. వారసుడు లేకపోతే రాజ్యం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. రాత్రి వేళల్లో కూడా దశరథుడు అదే ఆలోచనలో మునిగిపోయేవాడు. నా తరువాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అనే ప్రశ్న అతన్ని మనసు కలిచివేసేది. ఒకరోజు దశరథుడు తన మంత్రులను సభకు పిలిచాడు. ఎన్నో సంవత్సరాలుగా నేను ఒక కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాను. దేవతలను ప్రసన్నం చేసేందుకు అశ్వమేధ యాగం చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. సభలోని మహర్షులు చిరునవ్వుతో, మహారాజా, ఇది శుభ నిర్ణయం. దేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని ఆశీర్వదించారు. దశరథుడు వెంటనే, అయితే ఆలస్యమెందుకు? యాగానికి ఏర్పాట్లు వెంటనే ప్రారంభించండి అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత దశరథుడు తన ముగ్గురు మహారాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిల వద్దకు వెళ్ళాడు. మన వంశానికి వారసుడు రావాలని దేవతలను ప్రార్థిస్తూ అశ్వమేధ యాగం చేయబోతున్నాను అని చెప్పాడు. ముగ్గురు మహారాణులు ఆనందంతో దేవునికి నమస్కరించారు. వారి హృదయాల్లో కూడా ఒకే కోరిక, అయోధ్యకు యువరాజు జన్మించాలి. కొన్ని రోజుల తర్వాత మంత్రి సుమంత్రుడు దశరథుని వద్దకు వచ్చాడు. మహారాజా, సనత్కుమార మహర్షి ఒకప్పుడు చెప్పిన ప్రవచనం నాకు గుర్తుంది. మీకు పుత్రప్రాప్తి గురించి అందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది అన్నాడు. దశరథుడు ఆసక్తిగా, వెంటనే చెప్పు అని అన్నాడు. సుమంత్రుడు విషయం చెప్పడం ప్రారంభించాడు. అప్పట్లో ఒకసారి అంగదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. భూమి ఎండిపోయింది, చెట్లు వాడిపోయాయి, పశువులు చనిపోవడం ప్రారంభమైంది. ప్రజలు ఒక్క నీటి చుక్క కోసం అలమటించారు. అంగరాజు రోమపాదుడితో సభలోని మహర్షులు ఇలా అన్నారు. ఋష్యశృంగ మహర్షి అంగదేశానికి వస్తే మాత్రమే వర్షాలు కురుస్తాయని చెప్పారు. అప్పుడు రాజు రోమపాతుడు తన సభలో ఉన్న మహర్షులు, పురోహితులను పిలిచి ఇలా అన్నాడు. ఎంత ఖర్చైనా సరే, ఎంత కష్టమైనా సరే ఋష్యశృంగ మహర్షిని వెంటనే అంగదేశానికి తీసుకురండి అని. అడవులకు చాలా దూరంగా, మనుషుల అడుగులు కూడా పడని ప్రాంతంలో, పర్వతాల మధ్య సెలయేల శబ్దంతో మారుమోగే నిశ్శబ్ద వనంలో ఒక చిన్న ఆశ్రమం ఉండేది. అక్కడే మహర్షి విభాండకుడు తన కుమారుడు ఋష్యశృంగుడితో నివసించేవాడు. ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు కశ్యప మహర్షి కుమారుడు. ఆయన ఘోర తపస్సుతో అపారమైన తేజస్సును సంపాదించారు. ఆయన శాపానికి దేవతలు కూడా భయపడేవారని పురాణాలు చెబుతాయి. అందుకే ఎవ్వరూ ఆ ఆశ్రమం దగ్గరకు వెళ్ళడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. ఋష్యశృంగుడు చిన్నప్పటి నుంచే అడవిలో పెరిగాడు. తండ్రి తప్ప మరొక మనిషిని కూడా చూడలేదు. స్త్రీ అనే పదమే అతనికి తెలియదు. అతని ప్రపంచం వేదాలు, హోమాలు, అడవి, పక్షులు, జంతువులు అంతే. అంత పవిత్రమైన, అమాయకమైన జీవితం అతనిది. విభాండకుడు అక్కడున్నంత వరకు ఋష్యశృంగుడిని తీసుకురావడం అసాధ్యం అని తెలుసుకున్న అంగదేశపు పురోహితులు చివరకు ఒక ఉపాయం కనిపెట్టారు. విభాండకుడు అడవిలోకి వెళ్లిన సమయంలో ఋష్యశృంగుడిని ఒప్పించి తీసుకురావాలని. రాజు ఆదేశంతో కొందరు అందమైన యువతులు తపస్వినుల వేషంలో అడవిలోకి వెళ్లారు. చెట్ల మధ్య నుంచి మెల్లగా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఋష్యశృంగుడు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు వీరు అని అమాయకంగా అనుకున్నాడు. యువతులు చిరునవ్వుతో నమస్కరించారు. ఋష్యశృంగుడు కూడా వారిని అతిథులుగా భావించాడు. ఆశ్రమ సాంప్రదాయం ప్రకారం వారికి ఆతిథ్యం ఇచ్చాడు. యువతులు కూడా తమతో తెచ్చిన మిఠాయిలను అతనికి ఇచ్చారు. ఋష్యశృంగుడు జీవితంలో మొదటిసారి మిఠాయి రుచి చూశాడు.
అతని కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. ఇంత రుచికరమైన పండు నేను ఎప్పుడు తినలేదు అని ఆనందంగా అన్నాడు. అప్పుడు ఆ యువతులు, ఇవన్నీ మా ఆశ్రమంలో దొరికే పండ్లు అని చెప్పారు. ఆ రాత్రంతా ఋష్యశృంగుడికి వాళ్ళ గురించే ఆలోచన. మరుసటి రోజు అడవిలో తిరుగుతూ ఆ అతిథులు మళ్ళీ వస్తారా అని ఎదురుచూశాడు. అప్పుడే వారు మళ్ళీ వచ్చారు. మీరు మా ఆశ్రమానికి వస్తారా అని ప్రేమగా అడిగారు. ఋష్యశృంగుడు వెంటనే అంగీకరించాడు. ఆ యువతులతో కలిసి అడవిని దాటుతూ ప్రయాణం ప్రారంభించాడు. అన్నీ దాటుకుంటూ అంగదేశ సరిహద్దుకు చేరుకున్నాడు. ఆ క్షణమే ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో నిండిపోయింది. చల్లని గాలి వీచింది. మెరుపులు మెరిశాయి. కొద్దిసేపటికే భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మహర్షి అడుగు పెట్టగానే దేవతలు ప్రసన్నమయ్యారు అని అందరూ ఆనందపడ్డారు. రాజు రోమపాదుడు స్వయంగా వచ్చి ఋష్యశృంగ మహర్షిని ఘనంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత తన కుమార్తె శాంతను ఋష్యశృంగ మహర్షికి వివాహం చేశారు. వివాహం అనంతరం ఋష్యశృంగుడు అంగదేశంలోనే ఉండిపోయారు. శాంత రోమపాదుడి స్వంత కుమార్తె కాదు. ఆమె నిజానికి మహారాజా దశరథుని కుమార్తె. బాల్యంలోనే దశరథుడు ఆమెను తన మిత్రుడు రోమపాదుడికి దత్తతగా ఇచ్చారు. ఇదంతా చెప్పిన తర్వాత సుమంత్రుడు దశరథుని చూసి ఇలా అన్నాడు. మహారాజా, సనత్కుమార మహర్షి ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే చెప్పారు. ఋష్యశృంగ మహర్షి ఒకరోజు ఇక్ష్వాకు వంశానికి వచ్చి మీకు పుత్రప్రాప్తి కలిగిస్తారని చెప్పారు. ఈ మాటలు విన్న దశరథునికి హృదయంలో కొత్త ఆశ చిగురించింది. వెంటనే తన 3 మహారాణులు, మంత్రులు, సైనికులు, పురోహితులతో కలిసి అంగదేశానికి బయలుదేరాడు. అంగదేశానికి చేరుకున్న దశరథుడిని రోమపాదుడు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. శాంత కూడా తన తండ్రి దశరథునికి నమస్కరించింది. ఋష్యశృంగ మహర్షి కూడా వినయంగా స్వాగతం పలికారు. దశరథుడు రోమపాదునితో ఇలా అన్నాడు. నాకు ఒక సహాయం కావాలి. ఋష్యశృంగ మహర్షిని శాంతతో కలిసి అయోధ్యకు పంపించు. నా యాగానికి ఆయనే అధ్యక్షత వహించాలి అని చెప్పారు. ఋష్యశృంగ మహర్షి అయోధ్యకు బయలుదేరబోతున్నారు. ఆయన నిర్వహించే యాగంలో దేవతలు ప్రత్యక్షమవుతారు. ఆ యాగం నుంచి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించడానికి కారణమైన దివ్య పాయసం ఎలా లభించింది? ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.